నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. నమస్తే అండి. నమస్తే శ్రావణి గారు. మాణిక్ గారు, కల్తీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ కు రోజు రోజుకు ఉచ్చు బిగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుతో ఆయనకి సంబంధం ఉన్నట్టు సిట్టు కూడా టెక్నికల్ ఆధారాలు సంపాదించింది. అయితే ఇంతకాలంగా జోగి రమేష్ గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఆయన్ని కలవలేదు. అదే విధంగా ఆయన ఏ హెల్ప్ కూడా చేయట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు అంత దూరంగా ఉంటున్నారు అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ విషయంలో విముఖత చూపుతున్న మాట వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నన్ను బయటికి తెప్పిస్తాడు అని జోగి రమేష్ చాలా పేటరిగిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుమారుణ్ణి, మనవణ్ణి కూడా బెదిరించినట్టు మాట్లాడారు. నీకు కొడుకున్నాడు, నీకు మనవడున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా చాలా అహంకారపూరితంగా, అంటే జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడు అనేటువంటి ఆ భరోసా అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు, చాలా పేటరిగిపోయాడు. ఒక్కసారిగా 2 నెలలు అయింది జైలుకి వెళ్ళి. అతన్ని ఒక్కసారి కూడా పరామర్శించలేదు. పైగా అతని తమ్ముడిని కూడా ఇప్పుడు జైలు వేశారు. సో జోగి రమేష్ లో వణుకు పుడతా ఉంది, చాలా భయపడతా ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ వైఫ్ కూడా చాలా సఫర్ అవుతా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు, ఆయన జైల్లో మగ్గిపోతున్నారని చెప్పేసి జోగి రమేష్ భయపడడంతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా భయపడతా ఉన్నారు. అయితే ఎందుకు అసలు జోగి రమేష్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మౌనం వహిస్తున్నారు, అసలు ఎందుకు పరామర్శించట్లేదు అని కనుక మనం ఆలోచిస్తే, ఈ మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలవడానికి ఇష్టపడలేదు ఫస్ట్. ఎందుకంటే మూల విరాట్ ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్ల మద్యం కల్తీ చేసి అమ్మాడో అందరు తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో వీళ్ళకి నేను హెల్ప్ చేస్తే, వీళ్ళకి అండగా ఉంటే నేను పక్కా ఇక మూల విరాటుడు నేనే అని డిక్లేర్ చేసినట్టు అవుద్దేమో అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ నే కాదు, తనకు అత్యంత ఇష్టలైన, బాగా దగ్గరుండి డబ్బులు ముడుపులు అందించిన వ్యక్తులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వాళ్ళను కూడా సందర్శించలేదు, పరామర్శించలేదు. గమనించారు మీరు? సో దీన్ని బట్టి ఈ మద్యం కేసు విషయంలో పట్టించుకోలేదు. పైగా పరామర్శించడమే కాదు, లీగల్ గా ఆయనకి లీగల్ టైం ఉంది, కాస్ట్లీ ఖరీదైన లాయర్లు ఉన్నారు, వాళ్ళను కూడా పురమాయించి వాళ్ళని రంగంలోకి దింపి తలుసుకుంటే ఆయన కొన్ని రోజుల్లోనే బెయిల్ తెప్పించగలడు. అంత సత్తా ఉన్నటువంటి పెద్ద ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ లిక్కర్ కుంభకోణం అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ గా బెంబేలు ఎత్తిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇతను వీళ్ళనే కాదు, గతంలో కూడా చాలా మందిని స్కిప్ చేసి తన కోసం ఎంతో నమ్మి అతను వైపు నిలబడ్డటువంటి వ్యక్తులను కూడా ఈజీగా, అంటే పూచిక పూలలాగా తీసేసిన పరిస్థితి. ఫస్ట్ నెంబర్ 1, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అకాల మరణం చెందినప్పుడు సురేఖ గారు అండగా నిలబడి రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ఒక సొంత అన్నలాగా నేను భావిస్తానని చెప్పారు. ఆయన కుమారుణ్ణి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచనతోటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. ఫస్ట్ రిజైన్ చేసేసి తన ఎమ్మెల్యే పదవి కూడా. అలాగే చాలా మంది ఏపీలో, మైసూర రెడ్డి కావచ్చు, కొనతాల రామకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఆయన వెనక నిలబడ్డారు. అలాగే ఒట్టి వసంత్ కుమార్ గారు కూడా ఈ జోగి రమేష్ విషయంలో చాలా, అంటే అతని నియోజకవర్గంలో వేలు పెడుతూ, ఇతని అధికారాలను కాలు రాస్తూ చాలా ఇబ్బంది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, ఏమండి జోగి రమేష్ ఇతను నా నియోజకవర్గంలో వేలు పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, మీరు మరి పార్టీ అధినేత పెద్దగా నాకు ఈ ప్రాబ్లం తీర్చండి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెన్నుకుండిపోయారు, పట్టించుకోలేదు. ఒక ఫైన్ టైం చూసుకొని ఆయన ఏం చేశారంటే వసంత్ కుమార్ గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. అట్లా చాలా మందిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు. అంటే అవసరం తీరాక అసలు చాలా హీనంగా, చీప్ గా చూస్తాడనమాట. అందులో భాగంగానే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి విషయం అర్థమై బయటకు వచ్చేసారు. ఇక జోగి రమేష్ విషయం తీసుకుంటే కనుక, అసలు జోగి రమేష్ విషయం ఒక్కసారి మనం ఆలోచిస్తే చాలా విస్తుగోలిపోయేటువంటి అంశాలు బయటకు వస్తాయి. అంటే కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు, కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ అద్దేపల్లి జగన్మోహన్ రావు, జనార్దన్ రావు ఇద్దరు అన్నదమ్ములు A1 A2 గా ఉన్నారు. జోగి బ్రదర్స్ కూడా 18 19 గా అక్యూజ్డ్ గా ఉన్నారు. అయితే ఈ టెక్నికల్ గా, సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు సిట్ సేకరించింది. అంటే జోగి రమేష్ తక్కువ టైం మాట్లాడాడు. ఆయన సోదరుడైనటువంటి రాము, జోగి రాము తోటి మాట్లాడడం, ఇద్దరు ఒకే చోట ఉంటారు, ఆ సిగ్నల్స్ కూడా ఇద్దరు సేమ్ ప్లేస్ లో ఉన్నట్టుగా వాళ్ళు ఆధారాలు సహా బయటికి తీసుకొచ్చారు. సో అమౌంట్, అంటే లక్షల రూపాయల అమౌంట్, బల్క్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా కొంత అమౌంట్ ఇచ్చేవారు. ఈ విధంగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, రాము స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. జోగి రమేష్ ఇక తప్పించుకున్నటువంటి ఆస్కారం లేకపోయింది. ఇప్పుడు జోగి రమేష్ లో భయం పుట్టుకొస్తా ఉంది. ఏంటి ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి, నేను ఇంకా జీవితాంతం జైల్లో మగ్గిపోతానా ఏంటి, ఏంది మా జగనన్న వచ్చి ఆదుకోలేదు, జగనన్న కోసం అతను నేను ఇంత చేశాను,
చాలా చేశాను, ఆయన కోరుకున్నట్టుగా నేను ఇంత దారుణాలు చేసినా గానీ జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టారు ఏంటి అని ఒక ఆందోళన మొదలైంది. అంటే జోగి రమేష్ గారు ఇది కేవలం డబ్బుల కోసం మాత్రమే కాకుండా ఇదంతా కల్తీ మద్యం చేస్తుంది కూటమి ప్రభుత్వమే, కావాలని చెప్పి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటుంది అన్నట్టు క్రియేట్ చేయడం కోసం కూడా తయారు చేశారన్నట్టు కూడా సిట్ తన విచారణలో తేల్చింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? కూటమి ప్రభుత్వం మీద ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ తోటే ఇది జోగి రమేష్ చేశాడనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకే ఇంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో కాకుండా ఇతను సొంతగా తన సామ్రాజ్యాన్ని నెలకొల్పేంత సాహసం అయితే జోగి రమేష్ చేయడు. అయితే ఈ కల్తీ మద్యానికి కేంద్ర బిందువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీ ఏరియాలో నువ్వు కల్తీ మద్యం తయారు చేసుకుని సంపాదించుకో, ఆర్థికంగా తన వ్యక్తులు బాగా బలపడాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ మీటింగ్ లో వాళ్ళకి చెప్తా ఉంటారంట. అందులో భాగంగానే అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వీళ్ళిద్దరిని గట్టిగా వాడుకొని ఆ లేబుల్ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి క్యాప్స్ కానీ బాటిల్స్ ఉంటాయి కదా, కల్తీ లిక్కర్ అమ్మేటువంటి బాటిల్స్, కల్తీ మద్యం తయారీలో ఇంత చేయించి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే దూకుడు పెంచి కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మాలటువంటి ఒక దుర్బుద్ధితోటి దురాలోచనతోటి జోగి రమేష్ అసలు ఎంత బరిదెగింపు చూసారా. అతను తయారు చేయించి అతను మనుషులను పెట్టి మొత్తం దాని అంతటికి కర్త కర్మక్రియ జోగి బ్రదర్స్ జోగి రమేష్ అయి ఉండి మళ్ళా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాడు. చూసారా కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతుందని చెప్పేసి అసలు ఎంత ఫూలిష్నెస్ అంటే అది ఎంత ధైర్యం అసలు. అంటే దొంగతనం చేసి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలండి. కొంతమంది ఎలా ఉంటారంటే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు నాతో పాటు నాకు పరిచయం ఉన్న వ్యక్తి ఒక అతను నేను తెలియనప్పుడు అంటే రూమ్ లో ఉండి నేను బయటకు వెళ్ళినప్పుడు నా వస్తువులు కొన్ని దొంగిలించాడు. దొంగిలించాక నా మిస్ అవుతా ఉన్నా ఏంటి ఇది లేదు లేదని అతను అడిగా ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదని అంటే నాకేం తెలుసు అన్నట్టు మాట్లాడారు. సరే అని చెప్పేసి ఒకరోజు అతని బాక్స్ దగ్గరికి నేను వెళ్ళా, అంటే అతను లగేజ్ పెట్టుకునే బాక్స్ దగ్గరికి ట్రావెల్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను బ్రీఫ్ కేసు ఓపెన్ చేస్తే ఆ వస్తువులు 3-4 కనపడ్డాయి అక్కడ. వెంటనే అరే ఇదేంటి ఇది నాది కదా అని చెప్పి తీసా. అవును నీదే అన్నాడు. మరి నన్ను అడగలేదు కదా, నేను పోయిందని చెప్పా కదా, మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటే నీళ్ళు నమ్మలాడు, నీదే అన్నాడు. మళ్ళీ ఇంకోటి తీసా, నీదే అన్నాడు. ఇట్లా నా వాల్యుబుల్ వస్తువులు అతను తీసిన తర్వాత కనీసం అతను అపాలజీ కూడా చెప్పలేకపోయాడు, అంటే ముఖం దించుకున్నాడు అనమాట. అట్లా జోగి రమేష్ దొంగ ఉండి దొంగ వేషాలు వేసి కల్తీ మద్యం తయారు చేయించి అపాలజీ చెప్పకపోగా నేను అంటే శాపనార్థాలు నేను చాలా సచ్చీలుణ్ణి నా ఉసురు కొట్టుకుని పోతా ఉన్నట్టుగా శాపనార్థాలు పెట్టాడు. అంటే దొంగని క్లియర్ గా ఈ రోజు సిట్ నిగ్గు తెలిసింది. ఇప్పుడు చూడండి అంటే ఇంత క్లియర్ కట్ గా తప్పు చేసినట్టుగా ఆధారాలు బయటపడిన తర్వాత జోగి రమేష్ లో అపాలజీ కూడా చెప్పట్లేదు. నేనే చేశాను, ఎస్ నేను అప్రూవర్ గా మారుతా, జగన్మోహన్ రెడ్డి దీన్ని కారకుడు అని చెప్పొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను చంపేస్తాడేమో అన్న భయం. చూడండి జగన్మోహన్ రెడ్డి ఎంత మందిని భయపెడుతున్నాడంటే ఒక్కగానొక్కడు వేల కోట్లు కాదు లక్షల కోట్లు సంపాదించి అనఫిషియల్ గా ఈ రోజు దేశంలోనే డబ్బుతో ఏదైనా నేను చేయగలను అని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చాలా మంది అధికారం ఉన్నటువంటి కేంద్ర పెద్దలను కూడా మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి డాన్ గా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అతనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా గానీ వాళ్ళని సోషల్ మీడియా ద్వారా దాడి చేయించడం కావచ్చు, లేకపోతే నా గురించి చెప్తే నీకు తర్వాత నూకలు చెల్లుతాయని కావచ్చు. అంటే ఇంత భయపడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే అవి బాబాయి హత్య అంత పాశవికంగా జరిగిన తర్వాత ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్న విషయంలో ఇలా జరిగింది మమ్మల్ని విడిచిపెట్టడు అని జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు. అయితే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తుల్ని ఒక జోగి రమేష్ కాదు చాలా మందిని చీట్ చేశాడు, బెదిరించాడు. అవసరం తీరాక వాళ్ళని దారుణంగా ఎలిమినేట్ చేస్తాడు. అవసరం అయితే అంటే రాజకీయంగా ఎలిమినేట్ చేస్తాడు, పట్టించుకోడు, వాళ్ళ అవసరం ఉన్నంత వరకు ఏదైనా. అయితే ఇక్కడ ఒక కీలక అంశం చెప్పాలండి. లీగల్ గా బయటికి తీసుకురాదలుచుకుంటే జోగి రమేష్ ని క్షణాల్లో తేగలడు ఆయన. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో అంత పెద్ద లాయర్లు ఉన్నారు, వాళ్ళని బెయిల్ మీద బయటికి తీసుకురావచ్చు. లిక్కర్ కేసు విషయం కాబట్టి లిక్కర్ కుంభకోణం నా వైపే తిరుగుతుంది. ఈడీ కూడా ఎంటర్ అయ్యి దీని గురించి ఏపీ సిట్ ని వివరాలు మొత్తం సేకరించింది. దీనికి సంబంధించి అంటే జాయింట్ గా ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కావచ్చు, ఇటు ఏపీ సిట్ కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నా మూలాలు దొరికితే అంటే వీళ్ళకి ఎందుకు సహకరించావు, ఎందుకు లీగల్ టీమ్ ని పెట్టావు, నీకేం సంబంధం అని చెప్పేసి అడుగుద్దామని చెప్పేసి వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయట్లేదు. మిథున్ రెడ్డి అసలు ఒక రకంగా ఈ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి మూల విరాట్ అయితే మొత్తం ముడుపులు మొత్తం ఆ బ్యాచ్ కి డాన్ అతను కూడా పరామర్శించలేదు, అంటే తన సొంత అనుయాయులకు కూడా. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం కూడా పెట్టలేదు. జోగి బ్రదర్స్ లో భయం మొదలైంది. తన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు, జోగి బ్రదర్స్ భయపడుతున్నారు. అంటే మేము ఇష్టానుసారంగా ఈ విధంగా బిహేవ్ చేస్తే మమ్మల్ని ఇంకెవరు రక్షించలేడు, జగన్మోహన్ రెడ్డి ఇంత చీటర్ అని చెప్పి లోపల కూలిపోతూ ఉండొచ్చు బహుశా. అయితే జోగి రమేష్ ఇంకోటి కూడా చేశాడు గతంలో. ఇప్పుడు బాగా బూతులు తిట్టినందుకు కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత పేరు నాని కూడా మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత మంత్రులను మళ్ళా రీప్లేస్ చేస్తాం, కొత్తగా 2.5 years అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని పెడతాం అని తెలిసినప్పుడు బూతులు తిడితే చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యేస్తే కూడా అంటే భౌతికంగా దాడి చేయమని కూడా ఆదేశాలు ఉన్నట్టుగా మన డొక్కా మాణిక్య ప్రసాద్ కూడా చెప్పాడు.
ఆయన కొట్టు పదవి పట్టు అన్నట్టుగా. అలాగే జోగి రమేష్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన ఇంటి మీదకి వెళ్లి మంది మార్బలంతో భయంకరంగా దాడి చేశారు. అయితే ఆయనకి Z+ కేటగిరీ ఉంది. ఒకసారి గనక చంద్రబాబు నాయుడు గారు గనక ఇక ఇంతెందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లాగానే ఆలోచిస్తే గనక అక్కడ మొత్తాన్ని పిట్టల్లా కాల్చిపడేసేవాళ్ళు, అది వేరే విషయం. అంటే ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని చివరికి ఆయన ఇంట్లో కూడా చొచ్చుకుని పోయే ప్రయత్నం చేశారు. అతనికి వెంటనే చూసారా, జోగి రమేష్ మంత్రి పదవి ఇచ్చాడు. శబాష్, ఇది కదా నేను కోరుకుంది, నా కళ్ళల్లో ఆనందం చూసావు కదా జోగి రమేష్, నా మనసును బాగా అర్థం చేసుకున్నావు, ఇదిగో కొడాలి నానికే కాదు, పేరు నానికే కాదు, జోగి రమేష్ కూడా మంత్రి పదవి అని చెప్పి ఇచ్చాక ఇక ఎంతో సంకలు గుద్దుకుని ఆనందపడ్డాడు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం తెలిసాక నన్ను సేవ్ చేయడు, నాకెవడ దిక్కు లేదు, నేను చేసిన పని తేటతెల్లం అయిపోయింది, నాకు జైలే గతి అని చెప్పి ఇప్పుడు లోపల హెల్త్ కూడా డ్యామేజ్ అయిపోయి చాలా కంగారు పడుతూ భార్య పిల్లలతో కూడా ఆవేదన వెళ్లబుచ్చినట్టుగా సమాచారం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ అండ్ త్రో, ఎంతటి వాళ్ళనైనా అలాగే నడి సముద్రంలో విడిచిపెట్టేటువంటి కరుణ లేని, దయలేని, దయార్థ హృదయం మచ్చుకొని కనిపించని ఒక కఠిన పాషాణ హృదయుడు, భయంకరమైన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఇప్పుడైనా అతను నమ్ముకున్న వ్యక్తులు తెలుసుకొని కళ్ళు తెరవాలని ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ అండి.